జ్ఞానాన్ని మనం విచార సాగరవంతం చేస్తామో అంత శక్తి మనలో నిలుపుతుంది. బాబా ఒక అవ్యక్త వాణిలో చెప్పాడు, ప్రతిరోజైతే బాబా చెప్తాడు నన్ను స్మరిస్తే మీ వికర్మాలు వినాశమవుతాయని. కానీ 87 అవ్యక్త వాణిలో బాబా చెప్పాడు, విచార సాగర్ మంథన్ करने से भी వికర్మ వినాశ్ హోతే హై. తో అదే మాటను ఈరోజు బాబా మురళిలో చెప్పాడు. సాకార్లో బ్రహ్మ బాబా కూడా రాత్రికి నిద్ర పట్టకపోతుండే. అయితే బాబా ఏం చేస్తుండే, చిత్రాలను చూస్తుండే. చిత్రాలను చూస్తూ చూస్తూ దానిపై విచార సాగర మంతనము చేస్తుండే. ఎంత విచార సాగర మంతనం చేస్తుండేను అంత మార్నింగ్ ఇవ్వగానే తన సబ్కాన్షియస్ మైండ్లో అవి పవర్ఫుల్గా రిజిస్టర్ అవుతాయి. దేన్నైతే మనం రాత్రంతా ఆలోచిస్తామో, దానిపైన చింతిస్తాము, విచారణ చేస్తాము, సంకల్పిస్తాము, రాత్రి మొత్తం అది మన మనసులో తిరుగుతుంటుంది. మన మార్నింగ్ నిద్ర లేవగానే అది మనకు మళ్ళీ గుర్తుకొస్తుంటుంది. అంటే ఏమన్నట్టు, ఇది కూడా ఒక విధంగా యోగమే.